ఏఐ ఇంజనీర్స్కి డేటా ఆర్కిటెక్ట్స్కి భవిష్యత్తు ఉందా? ఐటీ వదిలేయండి, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టే ఐటీ చేసిన వాళ్ళ ఆశలన్నీ కూడా కుప్పకూలిపోయినట్టే లెక్క ఆల్మోస్ట్. అంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి, ఎంతసేపు షుగర్ కోటెడ్ వర్డ్స్ పెట్టి వాళ్ళని నేను ఎప్పుడు భ్రమల్లో కాలేజ్ వాళ్ళు ఇప్పుడు చెప్తారు కాదు అట్లా సురేష్ కొచ్చాట్లు చెప్పింది ఆయనకేం తెలుసు. సరే, ఐఎమ్ నాట్ ఏ ఐటీ ఎక్స్పర్ట్, బట్ ఐఎమ్ ఏ మీడియా ఎక్స్పర్ట్. ఇదంతా మీడియాలో వచ్చే న్యూస్. ఆంథ్రోపిక్ CEO వచ్చిన స్టేట్మెంట్, ఆయన ఇచ్చిన పెద్ద ఇంటర్వ్యూ నేను 2 సార్లు చూశాను అర్థం చేసుకోవడానికి. ఆ లాంగ్వేజ్ అది కాకుండా నిన్న సాయంత్రం నుంచి నిన్న పొద్దున్నుంచే మొదలైంది డిబేట్స్ దీని గురించి. ఏంటి సార్, $285 బిలియన్ మార్కెట్ ఒక్కసారి అలా ఒక్క రోజులో. అండ్ TCS, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి మన ఇండియన్ ఐటీ కంపెనీ 6% డ్రాప్. ఇంకా ఇవాళ ఏం జరిగిందో తెలియదు, చూడాలి. ఇది నిన్నటి ఫిగర్స్ ఇదంతా, అది యాజ్ వి రికార్డ్ దిస్. సెన్సెక్స్ 450 పాయింట్స్ పడిపోయింది నిన్న. నిఫ్టీ 25,700 కంటే కిందకి వెళ్ళిపోయింది. వాసుదేవన్ గారు, సో మనం ఏం చూడాలంటే దీన్ని మన పిల్లల్ని తయారు చేసుకోవాలి ఫర్ ద చేంజ్ దట్ ఈస్ కమింగ్. నార్మల్ రోట్ లెర్న్ మెథడ్ పనికిరాదు, ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. కానీ మన దగ్గర ఇన్నోవేటివ్గా ఆలోచించే స్టూడెంట్స్ 100 మంది ఉంటే దాంట్లో 2-3 ఉంటారు అంతే. మిగతా అందరూ గుర్రాలు, పరిగెత్తారంటే పరిగెత్తారు, ఇలా కట్టేసి బ్లింకర్ పెట్టేసి కొట్టేస్తారు వాళ్ళు. మీకు క్యాంపస్ ఇంటర్వ్యూలో టెస్ట్ ఇది తీసుకుంటారు, ఇంటర్వ్యూలు ఎట్లా అడుగుతారు. ఒక సంవత్సరం ముందు కొంచెం మంది ట్రైనర్స్ని తీసుకొచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తారు, విచ్ ఇస్ అ షియర్ వేస్ట్ ఆఫ్ మనీ. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అట్లా మనం నేర్పిస్తూ వచ్చేవి కాదు అది. సో ఇప్పుడు ఏంటంటే క్లౌడ్ కోడ్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా మనం చూస్తే ఒక రిపిటేటివ్ టాస్క్ని మళ్ళీ 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 మనం చేసే ఒక పనిని ఇప్పుడు దే ఆర్ నౌ కైండ్ ఆఫ్ రీవర్కింగ్ ఆన్ ఇట్ అన్నమాట. సో నాన్ కోడింగ్ టాస్క్ అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ క్లౌడ్ CEO అమ్డోయి, AMODE, దట్ ఈస్ సెకండ్ నేమ్, డైనో అమ్డోయి, ఆయనేమన్నారంటే ఈ నాన్ కోడింగ్ టాస్క్ చూడండి, దాన్ని కూడా మేము చూస్తున్నాం ఇప్పుడు. వీఆర్ ట్రైంగ్ టు రీవర్క్ ఆన్ దాట్ ఆల్సో, నాట్ జస్ట్ కోడింగ్, నాన్ కోడింగ్ కూడా. సో దానికే నేను చెప్పాను, ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఒకటి, అండ్ సీనియర్స్ చేసిన వర్క్, ఈ 2 పనికి రాదని చెప్పారు చాలా క్లియర్లీ. దాని అంతా మొత్తం AI చూసుకుంటుంది కంప్లీట్గా. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్షియల్ పార్ట్ ఆఫ్ ఇట్ చాలా మటుకు 2-3 సంవత్సరాల్లో పెద్ద మార్పు రాబోతుంది అక్కడ కూడా. 3 సంవత్సరాల తర్వాత అది ఇండస్ట్రీ విల్ చేంజ్ టోటలీ కంప్లీట్. ఐటీ అనేది డిఫరెంట్ షేప్ తీసుకుంటుందేమో, డిఫరెంట్ షేప్, సైజ్, ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ వర్షన్ ఆంథ్రోపిక్ వాళ్ళు డెవలప్ చేసింది బేసిక్లీ ఎంటర్ప్రైజ్ డెవలపర్స్కి చేశారు. అది ప్రొడక్టివిటీ చూసుకుంటున్నారు వాళ్ళు, హై వాల్యూ కస్టమర్ ఇంటర్ఫేస్ చూసుకుంటారు, లో వాల్యూ కాదు, హై వాల్యూ కస్టమర్ ఇంటర్ఫేస్ చూసుకుంటారు, ఏదో చాట్ బాట్ కాదు ఇది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నా అది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. నాకు ఇదంతా నా మెసేజ్ మొత్తం మన దగ్గర ఉన్న స్టూడెంట్స్కే, నేను ఇంకెవరు చెప్పట్లేదు. ఐటీ ఫీల్డ్లో ఉన్నా కానీ వాళ్ళని అడ్రస్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ కంపెనీ వాళ్ళే చెప్తారు వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది. ఐఎమ్ అడ్రస్సింగ్ ఆ స్టూడెంట్ కమ్యూనిటీ. మీరు చేయాల్సింది, ఎందుకంటే నేను రెగ్యులర్గా ఇంజనీరింగ్ కాలేజెస్కి అని వెళ్తుంటాను. నేను గోకరాజు రంగరాజ్కి వెళ్ళాను, గీతాంజలికి వెళ్ళాను, మొన్న CMRకి వెళ్ళాను, మాట్లాడుతుంటాను ఇండస్ట్రీ ప్యాటర్న్స్, ఇండస్ట్రీ ట్రెండ్స్. ఐఎమ్ నాట్ ఎ టెక్నికల్ గై, ఐఎమ్ ఎ జర్నలిస్ట్, ఐ కెన్ అనలైజ్ జియో పాలిటిక్స్, ఇదే ఏం చేయగలను. సో దాని నుంచి నా నాలెడ్జ్ వాళ్ళతో షేర్ చేసుకుంటే ఏం జరుగుతుంది బాబు ఇండస్ట్రీలో. మీ కాలేజీలో బహుశా ఇది చెప్పట్లేదు, మీరు పేపర్ చదవరు, మీకేం తెలియదు ఏం జరుగుతుందని. మిమ్మల్ని కుక్కూర్లో పెట్టుకున్నారు, ప్రొటెక్టెడ్, భయపడకండి, మీరు ఐటీ చేస్తున్నారు, రేపు యూఎస్కి వెళ్ళిపోవచ్చు. యుఎస్ డ్రీమ్ ఇస్ ఫినిష్డ్, జస్ట్ ఫర్గెట్ ఇట్. మీరు భారతదేశంలో ఉండండి, లేకుంటే యూరోప్కి వెళ్ళండి. యూరోప్కి వెళ్ళాలంటే కూడా అంత ఈజీ కాదు, యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ కాంపిటెన్స్. ఇది ఆస్ట్రేలియానో కెనడా కాదు, ఇది యూరోప్. ఇట్స్ అ డిఫరెంట్ స్టాండర్డ్. కెనడా అయితే ఎవరైనా వెళ్ళచ్చు, ప్రాబ్లం లేదు, డబ్బులు పెడితే చాలు. బట్ యూరోప్ ఇస్ గోయింగ్ టు బి డిఫరెంట్ బాల్ గేమ్. ఆల్రెడీ మన FTA సైన్ చేస్తాం, దాంట్లో ఉంది మ్యాన్ పవర్. అది 100 మంది అప్లై చేస్తే 10 మందికి వస్తుంది, 10 మంది కూడా 5 మందికి వస్తుంది. సో ఇప్పుడున్న దానికి మనం ఏం చూస్తున్నాం అంటే ఈ మార్పులు తీసుకొచ్చే ఆంథ్రోపిక్ లాగా రేపు జెమినీ వాళ్ళు ఏమైనా తీసుకొస్తే జెమినీ అప్పుడే మీరు ఏం చేస్తారు. ఆర్ శామ్ ఆల్టన్ ఉన్న వాళ్ళ కంపెనీ ఓపెన్ AI అని తీసుకొస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు. కొత్త మార్పులు వస్తాయి, ఏదైనా వస్తుంది. సో చాలా మటుకు మనం ఫస్ట్ చైనా వాళ్ళు DeepSeek తీసుకొచ్చినప్పుడు పెద్ద ఎక్సైట్మెంట్ ఉండే, DeepSeek మొత్తం లోకాన్ని మార్చేస్తుంది అది. కానీ తర్వాత
ఇప్పుడు డీప్ సీక్ గురించి ఎవరు మాట్లాడలేదు. డీప్ ఫేక్ అయిపోయింది. లేదు, వాళ్ళ తప్పు కాదు అది. మనం అర్థం చేసుకోసి ఇది ఎంటైర్ ప్రాసెస్ రన్ చేయాలంటే వాసుదేవన్ గారు చిప్స్ కావాలి, హై అండ్ చిప్స్ కావాలి. అది అమెరికా దగ్గర ఉంది. అమెరికా ఏం చేస్తున్నా ఎవరికి ఇవ్వట్లేదు అది. ఎంత మటుకు చైనా దగ్గర మన రేరర్స్ పెట్టుకున్నారో వాళ్ళు, అమెరికా దగ్గర చిప్స్ ఉంది, నివిడియా లాంటి కంపెనీ, వాళ్ళు బ్యాన్ చేసేసారు. యూ కెనాట్ సెల్ చిప్స్ టు అనదర్ నేషన్, అంతే, స్పెషల్లీ చైనాకి. చైనా ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళ దగ్గర ఉన్న ప్రాసెసర్స్ వాడుకొని, లేకుంటే వాళ్ళే సెటప్ చేయాలంటే టైం పడుతుంది దానికి. బికాజ్ మీరు నడిపించాలంటే బ్యాక్ ఎండ్లో మొత్తం హ్యూజ్ డేటా సెంటర్స్ ఉంటుంది. మనం దాని గురించి బడ్జెట్లో కూడా చూసాం, మాట్లాడాం కదా. దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఇండియా కోసం, దట్ వీ హ్యావ్ టు సెట్ ఇట్ అప్. బట్ హ్యూజ్ డేటా ఇంకో 20 yearsకి ఇచ్చేసారు కదా సార్, 2047కి. అదేంట. సో డేటా సెంటర్స్ వెరీ ఇంపార్టెంట్. దానికి ఏం కావాలి, చిప్స్ కావాలి, హై అండ్ కంప్యూటింగ్ కావాలి, మెయిన్ ఫ్రేమ్స్ నడిపించాలి మీరు, కూలింగ్ సిస్టమ్స్ ఉండాలి దానికి, చాలా మటుకు నీళ్లు కావాలి దానికి, పవర్ కావాలి, అన్ఇంటరప్టెడ్ పవర్, నాట్ ఈవెన్ మైక్రో సెకండ్ కూడా వెళ్ళకూడదు, అట్లాంటి ఉండాలి. అంతా ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయాలి కదా. మీరు ఒక ప్రశ్న అడిగినప్పుడు అటు పక్కన ఒక మనిషి కూర్చున్నాడు, ఆయన ఆన్సర్ చేస్తున్నాడు మీకు, దట్ ఈస్ ద మెషిన్. అదే ఆ మెషిన్ని మీరు ప్రాంప్ట్ చేస్తున్నారు, చెప్పండి ఇవాళ వర్షం పడుతుందా లేదా. ఓకే, ఇట్ హాస్ టు ప్రాసెస్, ఇట్ విల్ గో టు ద మీటలాజికల్ సర్వే వెబ్సైట్, అక్కడి నుంచి స్టేట్ గవర్నమెంట్ టౌన్ అండ్ ల్యాండ్ ప్లానింగ్ అక్కడ వెళ్తారు, ఇదన్నీ కలెక్ట్ చేసుకుని విత్ ఇన్ మైక్రో సెకండ్స్ మీకు రిప్లై ఇస్తారు. లేదు వాళ్ళు వర్షం పడదు, టెంపరేచర్ విల్ బి సో ఎంచో కథం. దిస్ ఈజ్ వెరీ లో ఎండ్. మీరు హై ఎండ్ ప్రాంప్ట్ చేస్తున్నారు. LLMs మీద ఉంది మొత్తం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద ఉంది. సో దీన్ని ట్రైన్ చేయాలంటే, ఈ మొత్తం ఈ మోడల్స్ని ట్రైన్ చేయాలంటే డెఫినెట్గా దానికి కావాల్సిన డేటా చాలా ఉంటుంది. మన దేశంలో డేటా చాలా ఉంది.